మిత్రులారా, ఇప్పుడు కొద్దిగా సేద తీరారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణం మొదలెడదాం. ఇప్పటిదాకా మనం 7 ప్రాకారాలని చూసేసాం. ఇప్పుడు మనం 8వ ప్రాకారం గురించి చెప్పుకుందాం ప్రయాణిస్తూ. అది ఎలా ఉంటుందో చెప్తాను, వినండి. రౌప్యసాలమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ సౌవర్ణసాల సంప్రోక్తస్తప్తహాటక కల్పిత. అంటే రౌప్యసాల అంటే వెండి ప్రాకారానికి అగ్రే అంటే కొంచెం ముందుకి, సప్తయోజన దైర్ఘ్యవాన్ అంటే 7 యోజన విస్తీర్ణంలో ఉంటా మరొక ప్రాకారం ఉంది. సౌవర్ణశాల అంటే బంగారు ప్రాకారం అండి. ఇది తప్తహాటక కల్పిత అంటే మేలిం బంగారం. ఎలా అందులో ఏ మెటలు కలప. 22 క్యారెట్లో అయితే కలుపుతారు. 24 క్యారెట్ అంటే ఓన్లీ మేలిం బంగారం. అది తప్తహాటక కల్పిత అంటే కాల్చి కరిగించిన మేలిం బంగారం ఆ ప్రాకారం. అందులో ఎటువంటి మిక్సులు లేవు. అంటే పక్కా 24 క్యారెట్ గోల్డ్ అనమాట అది. తర్వాత ఏమిటా, మధ్యే కదంబవాటీతూ పుష్ప పల్లవ శోభిత కదంబ మదిరాధారా ప్రవర్తంతే సహస్రశః. అంటే ఈ రౌప్యము అంటే వెండి, ఈ సువర్ణ ప్రాకారం అంటే బంగారు ప్రాకారాలకి మధ్యలో ఉంటా కదంబ వాటిక అంటే కడిమి చెట్ల వనం ఉన్నట్టు. ఆ వనంలో ఉంటా పుష్పాలన్నింట లేత చిగుర్లతో శోభిల్లుతూ ఉంటాయి. ఇంకా ఎలా ఉంటుంటా, ఆ వనంలో ఉంట కదంబ మధిరలు దారాలుగా అంటే కదంబ పుష్పాలు ఉంటాయి కదండి, వాటి నుంచి స్రవించే తేనెలు సహస్రధారలుగా ప్రవాహంగా స్రవిస్తూ ఉంటాయిటండి. కదంబ మదిరాధారా ప్రవర్తంతే సహస్రశః అంటే ఆ కదంబ వృక్షం పువ్వుల నుంచిటండి తేనెలు ధారలుగా ప్రవహిస్తూ ఉంటాయిటండి. తర్వాత ఇంకా ఎలా ఉంటుంటా, యాభిర్నిపీత పీతాభిర్నిజానందోనుభూయతే తత్రాధినాదః సంప్రోక్తః సైసిరర్తుర్మహోదయః. యాభిర్నిపీత పీతాభిః అంటే ఎవరైతే ఆ కదంబ వృక్షాల నుంచి వచ్చే తేనె ఇలా ధారాలుగా వస్తుందని చెప్పుకున్నాం కదండి, అటువంటి తేనెను తాగుతూ ఉంటారు వాళ్ళుట నిజానందం అంటే బ్రహ్మానందం పొందుతూ ఉంటారటండి. తత్రాధినాథ అంటే ఆ వనానికి అధిపతి శిశిర ఋతువుట. ఆ శిశిర ఋతువు గురించి చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. తపశ్రీశ్చ తపస్య శ్రీ ద్వే భార్యే తస్య సమ్మతే మోదమానః సహైతాభ్యాం వర్తతే శిశిరాకృతి. అంటే తపశ్రీ మరియు తపస్యశ్రీ అనే 2 భార్యలతో ఈ శిశిర ఋతువు ఉంటట్టండి. వీరిద్దరితో కలిసి హాయిగా ఆనందం పొందుతూ ఈ కదంబం అనే యొక్క శోభను ఆనందిస్తూ రక్షిస్తూ ఉంటాటండి. ఇంకా ఎలా ఉంటుంటాం, నానా విలాస సంయుక్తో నానాగణ సమావృత నివసంతి మహాసిద్ధా ఏ దేవి దానకారిణః. అంటే ఈ సువర్ణ ప్రాకారంలో ఉంట శిశుఋతు యొక్క గణాలన్నీ కూడా నానా విలాస సంయుక్తో అంటే వారి వారి పరివారాలతో నానా రకాలైన విలాసాలని అనుభవిస్తూ ఉంటారటండి. అంతేకాకుండా ఇంకా ఎవరు ఉంటారు, ఈ కదంబవనంలో ఉంట మహాసిద్ధులందరూ భువనేశ్వరీ దేవి ప్రీతి కొరకు దానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ ఇక్కడ నివసిస్తూ ఉంటారటండి. ఆ సిద్ధులు ఎలా ఉంటారో చెప్తున్నారు. నానా భోగ సముత్పన్న మహానంద సమన్వితా సాంగనా పరివారైస్తూ సంఘసః పరివారితా. ఈ మహాసిద్ధులందరూ కూడా అంట తమ తమ రమణులతో అంటే భార్యలతో
మరియు పరివారంతో సుఖభోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా మహానందంగా ఉంటారండి. బాగుంది కదా. ఇప్పటిదాకా మనం 8వ ప్రాకారమైన ఈ సువర్ణ ప్రాకారాన్ని మరియు ఆ వెండి ప్రాకారానికి ఈ సువర్ణ ప్రాకారానికి మధ్యలో ఉన్న కదంబ వనం గురించి వర్ణించుకుని చెప్పుకున్నామండి. సో మీరందరూ కూడా ఆ కదంబ వనంలో ఉన్న కదంబ వృక్షాల పువ్వుల నుంచి వచ్చే తేనెని మనం కూడా గ్రోలి ఆనందం పంచుకుందామండి ఒకరితో ఒకరు. బాగుంది కదా. రేపటి నుంచి తర్వాత ప్రాకారాలన్నిటి గురించి చెప్పుకుందామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. శుభం భూయాత్.